కవిత అరెస్టు తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయా? తెలంగాణ పర్యటనలో ఉన్నటువంటి మోదీని కలిసేందుకు కేసీఆర్ రాయబారం చేశారా? ఈ విషయాన్ని తన నిఘా వర్గాల ద్వారా రేవంత్ రెడ్డి గ్రహించగలిగాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం ప్రస్తుతం ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ఉన్న నేపథ్యంలో మేడం కవిత అరెస్ట్ తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయని, ప్రస్తుతం మోదీ తెలంగాణ పర్యటనలో ఉన్న నేపథ్యంలో కవిత విషయం మాట్లాడేందుకు కేసీఆర్ గారు మోదీకి ఒక రాయబారం పంపించారని, అది రేవంత్ రెడ్డి తన నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, నిజంగా కేసీఆర్ రాయబారం కుదిరించుకునేందుకు ప్రయత్నం చేశారా మోదీ గారితో? అంటే ఏం చెప్తారు? రాయబారం కుదుర్చుకుంటానికి కాదు, వాళ్ళు కలిసేది ఎందుకు అంటే ఇప్పటి వరకు జరిగింది ఇది. నెక్స్ట్ ఏం చేద్దాం? బీజేపీకి ఎక్కువ సీట్లు రావాలి, పార్లమెంట్ సీట్లు. దానికోసం బీజేపీ ఎలాగో ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ ఇతోధికంగా సాయం చేస్తున్నాడు. ఇతోధికంగా సాయం చేసే విషయంలో చూసుకుంటే గనక ఆయన క్యాండిడేట్లు దొరకక ఒకటి, దొరికినా కానీ మెరుగైన క్యాండిడేట్లను పెట్టకుండా ఖచ్చితంగా ఓట్లు చేల్చలేని, ఓట్లు తెచ్చుకోలేని క్యాండిడేట్లని పెట్టి బీజేపీ విజయానికి మార్గం సుగమం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కవిత అరెస్ట్ కావచ్చు, అలాగే కవితను రక్షించుకోవాలి అంటే నేను ఇంకేమి చెయ్యాలి అని శరణు వేడటానికే కేసీఆర్ మోడీని కలవడానికి ప్రయత్నం చేసేది. అదేం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే గవర్నర్ బంగ్లా ఉంది. గవర్నర్ బంగ్లాకి వెళ్ళి కలుస్తారు, మోడీ అక్కడికి వస్తారు. అదేం పెద్ద ఇవాళ మాట్లాడుకోవాలి అంటే అదేం పెద్ద కష్టమైన పని ఏం కాదు. కాకపోతే ఖచ్చితంగా జరుగుతున్నది ఏంటి అంటే రేవంత్ రెడ్డికి మింగుడు పడని విషయమైనా, కేసీఆర్కి మింగుడు పడని విషయమైనా, మోడీకి మింగుడు పడని విషయమైనా సరే, ఏది ఏమైనా సరే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ దానిలో ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వీళ్ళల్లో ఉంటారు. ఎప్పటికప్పుడు వివరాలు ఎక్స్చేంజ్ అవుతూనే ఉంటాయి, సమాచారం ఎక్స్చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇది వాళ్ళ కొత్తగా వచ్చిన వ్యవహారం కాదు. పాత రోజుల్లో వేగులు వాళ్ళు అని ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఇన్ఫార్మర్లు అంటాం ముందుగా ఈ కాలానికి. అందుకని ఈ ఉంటారు కోవర్ట్లు, ఇన్ఫార్మర్లు. అంటే కోవర్ట్ అనే మాట ఏంటంటే మరీ ముతక మాట, ఇన్ఫార్మర్లు ఇట్లా అంటే బాగుంటుందని. సరే, ఏది ఏమైనా రేవంత్ రెడ్డికి తెలియడం పెద్ద విచిత్రం కాదు. ఆయన నిఘా వర్గాలు ఆయనకు ఉంటాయి కదా. అసలు ప్రభుత్వం మారకముందే రేవంత్ రెడ్డికి ఏ నియోజకవర్గంలో ఎంత శాతం ఓట్లు పడతాయి అనేది కూడా ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిపోయింది. ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసు వ్యవస్థకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చివర్లో టీఆర్ఎస్ వాళ్ళకి పోలీసులు కూడా మాటేలా, ఎలాగో గవర్నమెంట్ మారిపోతుంది అని. అంటే అంతటి నిఘా వ్యవస్థ ఉంటుంది మన దగ్గర. అంటే చాలా మామూలుగా ఉంటారు వాళ్ళు, మామూలుగా యూనిఫామ్లు కూడా వేసుకోరు ఈ నిఘా వాళ్ళు. ఐడి పార్టీ అంటారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ. చాలా మామూలుగా ఉంటారు. మామూలుగా ఉండి వాళ్ళ ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు. చాలా ర్యాండమ్గా సేకరించి ఒక చోట చేర్చి ఒక నిర్ణయం తీసుకుంటారనమాట. అంటే ఇప్పుడు మనకి ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అని చెప్పి చెప్తున్నారు చూసారా, దానికంటే పటిష్టంగా ఉంటుంది ఆ వ్యవస్థ. అలా రేవంత్ రెడ్డికి తెలిసింది. అసలు నిఘా వర్గాలు చెప్పాల్సిన అవసరం ఉందా చెప్పండి? అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏ లాలూచి లేదని కానీ, ఏ విధమైన ఒప్పందాలు లేవు అని కానీ ఎవరైనా అనుకుంటే వాళ్ళ అమాయకులు. అంటే ఇప్పుడు మోడీకి కేసీఆర్కి చీకటి ఒప్పందం ఉంది. ఆ చీకటి ఒప్పందంలో భాగంగానే ఇవన్నీ నడుస్తున్నాయి. ఒకప్పుడు తెలుగుదేశాన్ని చంపటానికి, తర్వాత కాంగ్రెస్ని చంపటానికి, ఆ తర్వాత వాళ్ళు కాకపోతే వాళ్ళ మెడకి వాళ్ళే ఉరి వేసుకునేటట్లు. అంటే ఈ చీకటి ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు కవిత గారు అరెస్ట్ జరిగిందంటారా? అంటే ఎట్లా కాదన్నా కన్న కూతురు కదా మేడం. ఏమీ ఉండవండి ఇక్కడ, ఏమీ ఉండవు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఆ కుటుంబం మొత్తానికి టీఆర్ఎస్ కూడా కాదు,
బంగారు తెలంగాణ అంతకంటే కాదు వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి ఏ సెంటిమెంట్లు లేవు, డబ్బు సెంటిమెంట్ తప్పితే. డబ్బే సెంటిమెంటు. ఆ డబ్బు సెంటిమెంట్ చుట్టూనే తిరుగుతుంది. కేటీఆర్ సంపాదించుకోలేదా? హరీష్ రావు సంపాదించుకోలేదా? మొక్కలకు నీళ్లు పోస్తున్నట్టు సంతోష్ కుమార్ రావు, జోగినిపల్లి సంతోష్ సంపాదించుకోలేదా? ఎవరు సంపాదించుకోలేదు చెప్పండి. వీళ్ళు 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాకముందు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వచ్చాక వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి? అసలు కవిత అయితే తెలంగాణ రాకముందే డబ్బులు దండుకోవటం మొదలుపెట్టింది. ఏ గోల్డ్ షాప్కి వెళ్తే ఆ గోల్డ్ షాప్లో గోల్డ్ తెచ్చుకోవటం, డబ్బులు ఇవ్వకపోవటం, బట్టల షాప్కి వెళ్ళి బట్టలు తెచ్చుకోవటం, చాలా డైమండ్ షాప్కి వెళ్ళి డైమండ్లు తెచ్చుకోవటం, తెలంగాణ జాగృతి పేరుతోటి విపరీతంగా చందాలు తీసుకోవటం. ఈ శ్రీ చైతన్య ఈ కాలేజీల వాళ్ళు మొత్తుకున్నారు, నారాయణ శ్రీ చైతన్య కాలేజీల వాళ్ళు, మేము నడపడం వేస్టు, మేమేదో డబ్బులు సంపాదించుకుందామని పిల్లల దగ్గర నుంచి పీడించి డబ్బులు కాసిన వీళ్ళు పట్టుకుపోతున్నారని. ఎవరు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ బిల్డింగ్ మీద రాళ్ళు వేసి అద్దాలు పగలగొట్టిన చరిత్ర వీళ్ళది. ఆ విధంగా దోపిడీ చేశారు వీళ్ళు. ఆ దోపిడీకి అలవాటు పడిపోయారు వీళ్ళు. అలవాటు పడిపోయి వీళ్ళు ఈ విధంగా సంపాదించారు. ఆ సంపాదించినది ఉద్యమం సమయంలో ఒక రకంగా సంపాదిస్తే, ఉద్యమం తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించారు. అప్పుడేమో ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని, ఇప్పుడేమో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్లో సంపాదించారా? మొన్న ఆవిడ ఢిల్లీ స్కాము, ఈ లిక్కర్ స్కామ్ అప్పుడు బయటకు వచ్చిన పేపర్లను బట్టి చాలా రియల్ ఎస్టేట్ కంపెనీల మీద రైడ్లు జరిగినాయి. వాసవి ఇట్లాంటి వాళ్ళ దగ్గర కూడా, మెగా వాళ్ళ దగ్గర, వీళ్ళందరి మీద కూడా జరిగినాయి. ఏది ఏమైనప్పటికీ వీళ్ళు డబ్బులే సంపాదించాలి ఈ రాజకీయాల్లో అని తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి గెలిచి వీళ్ళని ఎన్ని డబ్బులు సంపాదించుకున్నారు. ఈ డబ్బుల్ని ఇవాళ కాపాడుకోవాలి అంటే మోడీ చెప్పినట్టు వినాల్సిందే. అక్కడ జగన్మోహన్ రెడ్డి అయినా మోడీ చెప్పినట్టు వినాల్సిందే, పార్లమెంట్లో చెయ్యి ఎత్తాల్సిందే, కేసీఆర్ అయినా ఎత్తాల్సిందే. ఇంతకుముందు అంత ఎత్తలేదా చేతులు? మనం చూడలేదా? అన్ని చట్టాలకి వీళ్ళు అన్ని బిల్లులకి చేతులు ఎత్తిన వాళ్ళేగా వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి అంతే కదా. అందుకే ఇప్పుడు ఇక్కడ ఎటుపోయి ఎటు వస్తుందో, కాంగ్రెస్ ఏమో గెలిచి కూర్చుంది ఇక్కడ. కేసీఆర్కి సీట్లు రాకుండా మనం గనక బలంగా కనిపించకపోతే, కేసీఆర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్కి రాకపోతే కాంగ్రెస్కి సీట్లు వస్తాయి అనే భయంతో తెలంగాణ మీద చాలా పెద్ద కన్నేసి కూర్చుంది, డాగ కన్నేసి కూర్చుంది మోడీ. అందుకని బీజేపీ పార్టీ, అందుకే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ తోటి నాసిరకం క్యాండిడేట్ని పెడుతున్నారు. పెట్టి బీజేపీ క్యాండిడేట్ని గెలిపించుకోవాలని. దానికి ఎగ్జాంపుల్ మీకు చేవేళ్ళదే తీసుకోండి. చేవేళ్ళలో ఎవరు నిలబెట్టారండి క్యాండిడేట్? కొండా విశ్వేశ్వరరెడ్డి, అటువైపు సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన కాసాని జ్ఞానేశ్వర్ని టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా సెలెక్ట్ చేసింది. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తరఫు నుంచి, అలాగే సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు నిజంగా చూసుకుంటే కాసాని జ్ఞానేశ్వరే క్యాండిడేటా? మొన్న మనం ఏం మాట్లాడుకున్నాం, వాళ్ళకి అసలు క్యాండిడేట్లే లేరేమో, అందుకే కాసాని జ్ఞానేశ్వర్ దాకా వచ్చారేమో అని. కానీ ఇంకా మనం లోతుల్లోకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఏంటి అంటే, కావాలని పిచ్చి క్యాండిడేట్లని నిలబెడుతున్నారు బీజేపీ వాళ్ళు. ఆచితూచి ఇప్పుడు డీకే అరుణ వెళ్ళిపోతే ప్రాబ్లం అవుతుందని డీకే అరుణకి సీట్ ఇచ్చారు. దాన్ని బట్టి జితేందర్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చాడు. జితేందర్ రెడ్డి నేను ఐ కాంట్ వెయిట్ అన్నాడు, నెక్స్ట్ ఎలక్షన్ దాకా నేను వెయిట్ చేయలేను అని వచ్చేసాడు. ఇట్లా బీజేపీ వాళ్ళు క్యాండిడేట్లని మంచి క్యాండిడేట్లని సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నారు. రీజన్ ఏంటి అంటే ఇదే, ఇప్పుడు గెలవాలి. ఇప్పుడు ఇక్కడ కానీ ఆంధ్రాలో కానీ ఎంపీ సీట్లు గెలవాలి. అందుకే తెలుగుదేశాన్ని మెడలో వంచి మరీ 6 సీట్లు తీసుకున్నారు. వాళ్ళ ఒక్కొక్క నియోజకవర్గంలో వాళ్ళకున్న ఓట్లు ఎన్ని ఆశ్చర్యపోతారు ఎవరైనా. 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి. మరి 6 సీట్లు ఎట్లా తీసుకున్నారు? అది ఎంపీ సీట్లు. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఎవరున్నా చేయి జారిపోయినా, ఒకవేళ రేపొద్దున చంద్రబాబు తోకాడించినా కానీ మనకి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి
వాళ్ళు ఆ విధంగా అంత పకడ్బందీగా ప్లాన్ వేస్తున్నారు, అంత పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. అందుకే ఇక్కడ ఏంటి అంటే మాకు టీఆర్ఎస్తో సంబంధం లేదు కాబట్టి మాకు ఓట్లు వేయాల్సిందే, మాకే ఓటు వేయండి. కాంగ్రెసా అది ఎప్పుడుకు రావాలి అధికారంలోకి? మోడీ నాయకత్వం అంటే ఇలాంటి వాటన్నిటిని చూపించి వాళ్ళు అంత వ్యూహం అన్నమాట ఇదంతా. ఆ వ్యూహంలో భాగంగానే చూడాలి తప్పితే వేరే ఏమీ లేదు. అందుకే మీరు ఇప్పుడు కూతురు సెంటిమెంట్ అన్నారు కదా, అసలు ఇక్కడ ఏ సెంటిమెంటు పనిచేయదు. బతుకుంటే బల్సాగు తినొచ్చు. ఓకే, అందుకోసం ఏంటి వీళ్ళు ఏం చెప్తున్నారు, జైలు అంటే ఏముంటుంది, ఇప్పుడు కొనుగోలు వెళ్ళలేదా జైలుకి? అంతేగాని ఇప్పుడు కూతురు విషయంలో కేసీఆర్ గారు మోదీతో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం అయితే చేయలేదా? రాజీ కోసం కాదు, నేను ఇంకేం చెయ్యాలి, నేను ఇంకేం చేస్తే నాకు ఉపయోగం మీకు ఉపయోగం అంతే, అంతకంటే ఏమీ లేదు. కానీ ఓ పక్క ఇక్కడ ఇలా మాట్లాడుకుని ఓ పక్కన ఆరోగ్య సమస్య అవి చూపించి బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అన్ని వైపుల నుంచి పనులు చేసుకుంటారు. ఏదో ఒకటి వర్కౌట్ అవ్వకపోద్దా, ప్లాన్ ఏ ప్లాన్ బి అని అంటాం కదా, ఆ విధంగా